ఉపాధ్యాయులది ఈరోజు ఈ కార్యక్రమం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవటం, దానికి నన్ను కూడా మీలో ఒకరిగా గుర్తించి నన్ను కూడా పిలవటం, అదేవిధంగా మా మిస్సెస్ను కూడా ఎక్కువ టీచర్స్ వస్తున్నారు, ఖచ్చితంగా ఆమె కూడా రావాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పేసి ఆమెను కూడా రమ్మంటాం. చాలా సంతోషం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనికి సభ అధ్యక్షులు గౌరవనీయులు మాధవరావు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు హనుమంతరావు గారు, సుబ్బారావు గారు, మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా రంగస్వామి రెడ్డి గారు, కొల్లూరి శ్రీనివాసరావు గారు, మురళీకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా చాలామంది పైన పెద్దలకి, అదేవిధంగా అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు అనేది మన సమాజంలో ఒక ప్రత్యేకత ఉండేది. ఎందుకంటే సమాజం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా బయట ప్రవర్తించాలి అనేది తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. చిన్నప్పటి నుంచి చెప్పి పాఠాలు చెప్పి ఒక క్రమశిక్షణగా పెంచి సమాజానికి పంపించేది ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయులు అంటే కూడా మాకు కూడా చాలా ఇష్టం. దానికోసమే మనకి ఎప్పుడైతే టీచర్స్ డే వస్తుందో అప్పుడు ప్రతి ఏటా కూడా ప్రతి స్కూల్స్కి కూడా నేను స్వీట్స్ పంపించేవాళ్ళం, ప్రతి టీచర్కి ఇచ్చేవాళ్ళం. నా కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళం. మొన్నేమో చేయలేకపోయాం. నేనేమో అక్కడ నాకు ఒక 42-43 డివిజన్స్, 2 డివిజన్స్ అక్కడ కేటాయించారు. ఆడేమో అన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, వరద బాధితులు, మీ అందరూ కూడా చూస్తూ ఉన్నాం, అనేక సమస్యల్లో ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉండటం, రోజు కూడా పర్యవేక్షించటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్ట్రీమ్ లైన్ కాలా, ఇంకా 2-3 రోజుల్లో దాదాపు స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికోసం నేను అక్కడ ఉండటం వల్ల ఈసారి అరేంజ్ చేయలేకపోయాను. తప్పకుండా ఈసారి వచ్చేకి ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, అందరికీ కూడా టీచర్స్కి నా వంతు నేను తప్పకుండా స్వీట్స్ పంపించి మీ గౌరవాన్ని మీకు ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఎలక్షన్లు అప్పుడు కూడా మేము ప్రచారం చేసేటప్పుడు ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. పట్టాలు ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసోసియేషన్ తరఫున మీరు ఏదైనా చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఇది మన ప్రభుత్వం కాబట్టి మీ అందరూ కూడా మనది అనుకొని ఏది ఉన్నా కూడా మీరు చెప్పండి, నా వంతు నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు 8 నియోజకవర్గాల నుంచి అందరూ కూడా టీచర్స్ అంతా కూడా ఇక్కడ గెట్ టుగెదర్ అవ్వటం, అందులో ఆదివారం అవ్వటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడు కూడా ఒక దగ్గర ఇలా కలుసుకుంటూ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ ఉండే పరిస్థితులు, ఇక్కడ ఉండే పరిస్థితులు అందరం కూడా మాట్లాడుకోవటం, చర్చించుకోవటం ఒక మంచి సాంప్రదాయంగా ఉంటుందని చెప్పి